మంత్రి నారా లోకేష్ పై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు గుప్పించారు. లోకేష్ అవినీతి అంతర్జాతీయ స్థాయికి వెళ్లిందని ఆయన ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ గతంలో చంద్రబాబు చేసిన భారీ అప్పులను జగన్ ప్రభుత్వం వచ్చాక చాలా వరకు తీర్చిందని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఇండిగో విషయంలో జరిగిన అవినీతి బయటపడిన తర్వాత టీడీపీ నేతలు నోరు మెదపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం అధికారికంలోకి 18 నెలలు గడిచిన ఇండిగో సమస్యను ఎందుకు కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయిందని పేర్ని ప్రశ్నించారు. కొత్త రూట్లు ఎందుకు ఇచ్చారు, ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారని ఆయన నిలదీశారు. విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టదన్నట్టుగా వ్యవహరిస్తున్నారని నాని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. నేను 18 ఏళ్లు చెమటోడ్చి 18 నెలలు చెమటోడ్చి హెలికాప్టర్ ఎక్కి బాగా చెమటలు కార్చి విమానాలు ఎక్కి హెలికాప్టర్ ఎక్కి కష్టపడి గాడిలో పెట్టా అని చెప్తున్నారా? వీళ్ళు నిన్న కూడా మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి చంద్రబాబు చేసినటువంటి అప్పుల్ని చాలా అంటే విద్యుత్ శాఖలో కానీ చాలా చోట్ల అప్పుల్ని తీర్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధర వచ్చిందంటే, రైతు మొఖాన చిరునవ్వు ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలోని. ఇవాళ ఏ రైతుని అడిగినా కూడా, తెలుగుదేశం జెండా మోసే రైతుని అడిగినా కూడా ఇవాళ నొక్కి చెప్తాడు, నిజం రా శభాష్ రాజ్ జగన్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రామాల్లో, పొలాల్లో, ఎక్కడైనా సరే, అది ఏ పంట తీసుకున్నా సరే. కానీ ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి అవినీతి ఆంధ్ర రాష్ట్రం అయిపోయింది. ఆంధ్ర రాష్ట్రం దాటి భారతదేశ వ్యాప్తంగా వ్యాపించడం కాదు, అది అంతర్జాతీయ స్థాయికి వాళ్ళ అబ్బాయి అవినీతి పరుడుగా అవినీతి పెరిగిపోటి అది వేళ్ళు అనుకోవటం. ఎందుకంటే నేను చెప్పట్లా వాళ్ళ అబ్బాయికి ఏంటంటే దేశంలో అంటే, మరి ఇండిగోలో అవినీతి లేకపోతే ఎవడు ఎందుకు మాట్లాడరు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతితో ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని ధ్వంసం చేశాడు. నేను 18 ఏళ్లు చెమటోడ్చి 18 నెలలు